హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం లాక్డౌన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. అనుపమ పరమేశ్వరన్ గారు హీరోయిన్గా చేశారు. ఈ మూవీలో మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి హ్యాపీగా అయితే ఉంటుంది గైస్. తనకి జాబ్ అవసరం అయితే ఉంటుంది గైస్. అయితే జాబ్ కోసం సర్చింగ్ చేస్తూ ఉంటుంది. తను తెలిసిన ఫ్రెండ్ జాబ్ ఇప్పిస్తానైతే చెప్తుంది గైస్. తన ఫ్రెండ్ దగ్గర తినైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజు స్టే చేయాల్సి వస్తుంది గైస్. స్టే చేసి రిటర్న్ అయితే అయిపోతుంది ఇంటికి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన హెల్త్ కండిషన్ అయితే మంచిగా అయితే ఉండదు గైస్. తన చెకప్ అయితే చేయించుకుంటుంది. చేయించుకున్న తర్వాత తనకు తెలుస్తుంది ఏంటంటే తను ప్రెగ్నెంట్ అనేది తెలుస్తుంది గైస్. హీరోయిన్ షాక్లో అయితే ఉంటుంది. తనకి ఏది గుర్తు ఉండదు. తను ఎలా ప్రెగ్నెంట్ అనేది కూడా గుర్తుండదు తనకి. ఆ సిచ్యువేషన్స్ ఎలా బయటపడాలో హీరోయిన్కి అయితే అర్థం కాదు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత తను ప్రెగ్నెన్సీ ఎలాగైనా తీయించుకోవాలని అయితే అనుకుంటుంది గైస్. దాని తర్వాత లాక్డౌన్ అయితే పడుతుంది. ఇంకా హీరోయిన్కి ఏం అర్థం కాదు. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ నుంచి హీరోయిన్ ఎలా బయటపడింది, ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసింది, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ మెయిన్లీ మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. మంచి మెసేజ్ ఉంది మూవీలో. వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. అంటే గర్ల్స్ గురించి మంచి జాగ్రత్తలు అయితే చెప్పారు గైస్. ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, బయట ప్రపంచం ఎలా ఉంది ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్లో ఉంటే, బయటకు వెళ్ళిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, ఏ విషయమైనా పేరెంట్స్కి చెప్పాలి అనేది మంచి మెసేజ్ అయితే ఇచ్చారు గైస్. గర్ల్స్ గురించి చాలా బాగా అనిపించింది. మెసేజ్ మాత్రం చాలా బాగా అనిపించింది. కాన్సెప్ట్ కూడా బాగుంది. ఏంటంటే మూవీ మంచిగా స్టార్ట్ అవుతుందో ఫ్యామిలీ బాండ్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే హీరోయిన్ ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంటుందో అక్కడి నుంచి మూవీ చాలా ఎమోషనల్గా వెళ్తుంది గైస్. ఎక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. మర్చిపోండి, ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది మూవీ. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంటుందో అక్కడి నుంచి మూవీ చాలా ఎమోషనల్గా వెళ్తుంది. స్టార్టింగ్లో సిచ్యువేషన్ వస్తుందో పేరెంట్స్ది, ఆ సిచ్యువేషన్ పేరెంట్స్ ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సీన్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు గైస్. సూపర్గా అనిపించి బయట ఇలాగే జరుగుతుంది అన్నట్టు చాలా బాగా చూపించారు. సూపర్ అనిపించింది గైస్. మెయిన్లీ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఎంచుకున్నారో, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ అనుపమ పరమేశ్వరన్ గారు అయితే చాలా బాగా చేశారు. ఆ రోల్లో మాత్రం సూపర్గా చేశారు. ఆ ఎమోషనల్ క్యారెక్టర్ రోల్ అయితే చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్ట్ ఆఫ్ అందరి బాగున్నాయి. మూవీ ఏంటంటే మంచి ఆలోచింపేలా చేస్తుంది గైస్. చాలా మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి మెసేజ్ ఉంది మూవీలో. సూపర్ అనిపించింది. బట్ ఏంటంటే మూవీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా స్లో డౌన్ అయిపోతుంది. చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. ఏంటంటే చూపించిందే చూపించడం, అంటే సిచ్యువేషన్స్ని హీరోయిన్ ఎలా హ్యాండిల్ చేస్తుందంటే అది రిపీటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే స్టోరీకి అది అవసరం, బట్ ఏంటంటే మనకి బోర్ ఫీల్ చేసేలా చేస్తుంది. చాలా స్లో బేస్గా వెళ్తున్నట్టయితే అనిపిస్తుంది గైస్. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా చాలా ఎమోషనల్గా అయిపోతుంది మూవీ. క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఎండ్ చేశారు గైస్. అంటే దీనికి ఎండ్లెస్గా అయితే ఎండ్ చేశారు. అంటే అక్కడికి ఆపేశారు మూవీని. మీకు చూస్తే అర్థమవుతుంది. అంటే మూవీ లేదా కాన్సెప్ట్ ఏదైతే ఎంచుకున్నారో, మెసేజ్ ఏదైతే ఇద్దాం అనుకున్నారో, మూవీ అక్కడికి ఎండ్ అయిపోవాలి, అలా మెసేజ్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఎండింగ్ కూడా నాకు నచ్చింది, సూపర్గా అనిపించింది. మూవీ మాత్రం వర్త్ గైస్, వాచ్ చేయండి. సూపర్ ఉంది మూవీ. మంచి మెసేజ్ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. అంటే ఆడపిల్లల గురించి అయితే మంచి మెసేజ్ ఇచ్చారు గైస్. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటనేది చాలా బాగా మంచి మెసేజ్ ఇచ్చారు. వాచ్ చేయండి గైస్, బాగుంది మూవీ. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకు పర్సనలీ మూవీ నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే చాలా స్లో బేస్గా వెళ్తుంటుంది. చాలా బోర్ ఫీల్ అవుతాం, మధ్యలో డౌన్ అయిపోతూ ఉంటుంది మూవీ. అంటే చూపించి రిపీటెడ్గా ఉండడం వల్ల మనకు ఆ సిచ్యువేషన్స్ ఏవైతే హీరోయిన్ ఎదుర్కొంటే అది రిపీటెడ్గా చూపించడం వల్ల మూవీ కొద్దిగా బోర్ ఫీల్ అవుతాం, డౌన్ అవుతుంది, చాలా లాగ్ అనిపిస్తుంది. అంతే తప్ప మూవీ అయితే డిసప్పాయింట్ అయితే ఎవరు గైస్. మంచి మూవీ చూసేంత ఫీల్ అయితే వస్తుంది. చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. త్రూఅవుట్ మూవీ అలాగే వెళ్తుంది. సిచ్యువేషన్స్ కూడా బాగా రాసుకున్నారు. సీన్స్ టు సీన్ చాలా బాగా అనిపించింది గైస్. మూవీ మాత్రం వాచ్ చేయండి గైస్, బాగుంది. లాక్డౌన్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.